తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటింది. జూన్ 30కి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. సో ఈ 2 సంవత్సరాల్లో మేము ఏం చేసాము, ఎంత చేసాము, ఏ రకమైన మార్పు తెచ్చాము, ఎంత గుణాత్మకమైన మార్పు తెచ్చాము చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. సో బడ్జెట్లో మేము ఇచ్చే కొన్ని వందల పథకాలని పూర్తిగా ఇక్కడ చెప్పలేము, చెప్పిన టైం చాలదు. కాబట్టి కొన్ని మేజర్ పథకాలు అంటే ప్రధానమైన దాని ప్రోగ్రామ్స్, ప్రధానమైన పథకాలని ఒక 12 పథకాలని ఎంచుకున్నా. అంటే ఈ 12 ఉన్నాయి ఇంక లేవంటే బడ్జెట్ తీస్తే నేను రాస్తూ ఉంటే ఇంత రాస్తే 4-5 గంటలు పడుతుంది అనిపించింది. అందుకని ప్రధానంగా ఉండే ఒక 12 పథకాలు తీసుకున్నాం. తీసుకొని ఆ యొక్క 12 పథకాలు ఎంత సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం ప్రజలకు అందించింది, ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమి ప్రభుత్వంలో ఎంత సంక్షేమాన్ని అనుభవించారు, ఏ విధమైన మార్పును తీసుకున్నారు, ఎంత ఆనందంగా జీవిస్తున్నారు, ఈ 3 ప్రధాన విషయాల్ని డీల్ చేయాలని ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రధానమైన లక్ష్యం. గర్వంగా చెప్తున్నాము, ఈ 12 పథకాల్లో కేవలం 12 పథకాలు చాలా ఉన్నాయి కదా, ఈ 12 పథకాలు మాత్రమే ఈ 2 సంవత్సరాల్లో 1,17,000 కోట్లు, 1, 2, 3, 4 కాదు, 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసం 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా, పథకాల ద్వారా ఖర్చు పెట్టడం జరిగింది. ఈ యొక్క పథకాలన్నీ డీబీటీ కావచ్చు, సేవల రూపంలో కావచ్చు, అన్న క్యాంటీన్ రూపంలో కావచ్చు, ఫ్రీ బస్ రూపంలో కావచ్చు, అన్నదాత సుఖీభీమ రూపంలో కావచ్చు, పెన్షన్ రూపంలో కావచ్చు, రకరకాలుగా 12 మేజర్ ప్రోగ్రామ్స్, 12 ప్రధానమైన ప్రోగ్రామ్స్ ద్వారా 1,17,000 కోట్ల రూపాయలు కేవలం సంక్షేమం కోసమే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల బడుగు బలహీన వర్గాల కోసం, పేదవారి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. సో ఇదే కూటమి ప్రభుత్వం యొక్క నిజమైన అభివృద్ధి నమూనా, ఖచ్చితమైన నమూనా. ఏ రకమైన అవినీతి లేకుండా పారదర్శకతతో, పూర్తి స్థాయి పారదర్శకతతో, ట్రాన్స్పరెన్సీతో ప్రజలకు చేరిన సంక్షేమ పథకాల యొక్క విలువ 12 పథకాలు మాత్రమే తీసుకున్నాం. సో ఇదేదో వైసీపీ యొక్క ఉత్తుత్తి నమూనా కానే కాదు, అప్పుల నమూనా కానే కాదు. దమ్ముంటే ఈ పథకాల మీద, నేను చెప్పే ఈ 12 పథకాలు 1,17,000 కోట్ల రూపాయల మీద చర్చకు ఎక్కడైనా సిద్ధం. సాక్షులు రాస్తే దానికి జవాబు ఇవ్వడానికి కూడా సిద్ధం. సాక్షిలో రాస్తే మీరు అట్టా బహిరంగ చర్చకు రారు కాబట్టి మీరు సాక్షిలో రాసినా కూడా దానికి జవాబు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, ధైర్యంగా దమ్ముతో చెప్తున్నాం. ఓకే, 2 ఏళ్లలో కేవలం సంక్షేమానికి మాత్రమే 1,17,000 కోట్ల రూపాయలు చెప్పాం కదా. సరే, గత వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని పూర్తిగా దివాలా తీయించి కేవలం ప్రచారానికే పరిమితమైన నేపథ్యంలో, దానికి కాంట్రరీగా మా కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో ఏం చేసింది, క్రమశిక్షణతో ఎలాంటి అవినీతి లేకుండా ఏ విధంగా చేశామని. పెన్షన్లు సరే, జగన్మోహన్ రెడ్డి గారు మేము 2,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 5 సంవత్సరాల పాటు లాగి చివరి సంవత్సరంలో ఎన్నికలు వచ్చే ముందు 3,000 దాకా లాక్కొచ్చారు. పాప 5 సంవత్సరాలు పట్టింది 2 నుంచి 3,000 రూపాయలు లాక్రాను. మేము ఆ పని చేయలేదు. అరియర్స్ కూడా ఇచ్చాం, ఏప్రిల్, మే, జూన్ అరియర్స్ కూడా ఇచ్చాము. 2024లో ఇచ్చాము. ప్లస్ 4,000 రూపాయలు ఈ భారతదేశంలో, మొత్తం భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా, గర్వంగా చెప్తున్నాం, ఏ రాష్ట్రం కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వటం లేదు. 1,500 రూపాయలు తమిళనాడు ప్రభుత్వం, 500 రూపాయలు బీహారు, 1,000 రూపాయలు మహారాష్ట్ర, అదేలాంటి 1,000 రూపాయలు కర్ణాటక, ఈ లెవెల్లో ఇస్తున్నారు. కానీ 300 ఇచ్చే రాష్ట్రాలు ఉన్నాయి. 4,000 రూపాయలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ తప్ప, ఆంధ్రప్రదేశ్ మినహా ఏ రాష్ట్రం కూడా పేదవాళ్ళకి నెలకి 4,000 రూపాయలు పెన్షన్ను ఇవ్వటం లేదు. కేవలం తెలుగుదేశం నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మాత్రమే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తుంది. ఈ 4,000 రూపాయల పెన్షన్కి ఎంత ఖర్చు అయింది అంటే, దాదాపు 2024 జూన్లో మేము అధికారానికి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 68,000 కోట్ల రూపాయలు ఖర్చయింది. 68,194 జూన్ 30వ తేదీ లెక్కలు ఇవన్నీ జూన్ 30వ తేదీ
ఇవాళ జూలై 10వ తేదీ కదా, జూన్ 30వ తేదీకి వచ్చిన లెక్కల ప్రకారం 2 సంవత్సరాల్లో కేవలం పెన్షన్లకు మాత్రమే 68,194.68 అంటే దాదాపు 69,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్లకు మాత్రమే ఇచ్చాం. 4,000 రూపాయలు లెక్కన. ఓకే, అన్నదాత సుఖీభవ కేంద్రం ఇచ్చే దానికి తోడు మనం దాదాపు 14,000 రూపాయలు ప్రతి సంవత్సరం ఎక్స్ట్రా వేస్తూ ఇప్పటికీ 12,000 కోట్ల రూపాయలు, 12,110 కోట్ల రూపాయలు మన జూన్లో ఇచ్చిన వాయిదాతో కూడా ఆంధ్రప్రదేశ్ రైతులకి కేంద్ర ప్రభుత్వంతో పాటుగా మనం కలిపి ఇచ్చింది 12,110 కోట్ల రూపాయలు. ఎందుకు ఈ అంకెలు చదువుతున్నా అంటే, అంకెల్ లేదే మనం ఎంత డబ్బు అని చివరికి కౌంట్ చేసుకుంటాం, 5,000, 3,000, 2,000 అని. సో ప్రభుత్వ పరంగా ఇవి కోట్లోనే కనిపిస్తాయి. ఎందుకంటే పెన్షన్లు మాత్రమే 64 లక్షల పైచిలకు మందికి ఇచ్చాం. గత నెలలోనే 2 లక్షల మందికి ఎక్స్ట్రా పెంచాం. అందుకని ఎంతమందికి ఇచ్చాము, ఎంత ఇచ్చాము. వాళ్ళు మా తాత చెప్పేవారు, ఏట్లో వేసినా కూడా ఎంచి వేయండి అని. సో మనం సంక్షేమం కోసం ఖర్చు పెట్టినాం, ఏట్లో వేయట్లేదు. మనం జగన్మోహన్ రెడ్డి గారి మరి ఇష్టం వచ్చినట్టు ఏదో మనం ఇక్కడ బటన్ ఒక్కడం చూపించేసి మేము ఇచ్చేసామంటే మీ అకౌంట్ రాకుండా అట్లాంటివి కానే కాదు. ఇది 69,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో పెన్షన్లు ఇచ్చాం. 64 లక్షల మంది పైచీలకు. గత నెలలోనే వితంతు ఒంటరి మహిళలకి మళ్ళా 2 లక్షల రూపాయల 2 లక్షల పెన్షన్లు ఇచ్చాం. తల్లికి వందనం జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ ఆవిడ కూడా పులివెందులో మీ ఇంట్లో అందరి పెన్షన్లు ఇచ్చేస్తారు, మీ ఇంట్లో అందరికీ వాళ్ళ యొక్క పథకం పేరు ఏదో ఉంది, అమ్మ ఒడి అనుకుంటాను, అమ్మ ఎవరికైనా అమ్మే. సో ఆ టైప్లో మోసం చేయలేదు. ఇంటిల్లి పాతికి ఇస్తా అని చెప్పి ఒకరికి ఇచ్చేసి మోసం చేయలేదు. చెప్పిన మాటకి కట్టుబడి ఎంతమందికి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు ఇస్తామని చెప్పి రేపు జూలై 16వ తేదీ, ఇవాళ 10వ తేదీ, ఇంకొక 6 రోజుల్లో ఇస్తున్న పెన్షన్లతో కలిపి ఇస్తున్న తల్లికి వందనం యొక్క దీంతో కలిపి 17,863 కోట్లు ప్రాథమిక అంచనా. ఎందుకంటే ఇది డిఓల దగ్గర పోయి వాళ్ళంతా లెక్కేసుకొని చూస్తే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అవుతుంది. సో 20,000 కోట్ల రూపాయలు రమ్మారమి అటు ఇటుగా తల్లికి వందనం. ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి స్కూలుకి పంపించడానికి అయ్యే ఖర్చు కోసం ఇస్తున్నాం. విద్యార్థుల స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్లు, ఇది తిరిగ్గా ఇంకా మాట్లాడతాను, 3,838 కోట్లు ఇచ్చాం. ఆటో డ్రైవర్ల సేవలో 436 కోట్లు. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన 5-6 పథకాలు డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నేరుగా మీ అకౌంట్లో పడేవి. ఇవి కాకుండా దీపం పథకం కింద ఎల్పిజి వంట గ్యాస్ సబ్సిడీ కింద ఇస్తున్నాం. దానికి ఇప్పటిదాకా జూన్ 30 దాకా 3,700 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోని మహిళా మనులకు, తల్లులకు 3,700 కోట్ల రూపాయలు ఇచ్చాం. బియ్యం పంపిణీ రూపాయి కేజీ బియ్యం లెక్కన దాదాపు 3,600 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. స్త్రీ శక్తి పథకం, మహిళలకు బస్సుల్లో ఫ్రీగా ఆనందంగా సంతోషంగా బస్సులను వినియోగించిన మహిళామ తల్లులారా, మీకోసం ఈ నెల జూన్ 30వ తేదీకి 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. 2,700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ యొక్క ప్రయాణాన్ని ఉచితంగా, సుఖవంతంగా, సౌకర్యంగా ఉండేట్టుగా ప్రభుత్వం చూసేదానికి 2,721 కోట్లు ఖర్చు అయింది. ఎందుకు ఇంత డీటెయిల్ చెప్తా అంటే, చేసింది చెప్పుకోగలగాలి. మనం చేస్తే ధైర్యంగా చెప్పుకుంటాం. సో ఎవరైతే ఉపయోగించుకున్నారో వాళ్ళకు కూడా ఓహో నా కోసం ఈ ప్రభుత్వం ఇంత చేసింది అని అర్థం కావాలి కదా. గృహ నిర్మాణం దాదాపు 2,207 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. ఇవంతా జూన్ 30కి వచ్చిన అంకెలు, అంటే అయిపోయిన నెలకి. చిన్నారుల పోషకాహారం అంటే అంగన్వాడీలు దాదాపు 941 కోట్లు. ఇవన్నీ కేవలం 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టిందే. కేవలం మేము అధికారంకి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఖర్చు పెట్టింది. ఉచిత విద్యుత్ సబ్సిడీలు ఎస్సీ, ఎస్టీ, చేనేత, నాయి బ్రాహ్మణులకు వీళ్ళందరూ కలిపి 600 కోట్లు. అన్న క్యాంటీన్లు వచ్చి రాగానే అన్న క్యాంటీన్లు తెరిచాం.
5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పోనీ వాళ్ళ నాన్న పేరుతో పెట్టుకోండదు కదా. రాగానే ఆయన 2019లో చేసిన పని ఏమంటే మొట్టమొదటి పని అన్న క్యాంటీన్లు మూసారు. పోనీ అన్న క్యాంటీన్ నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్టీఆర్ పేరు ఇష్టం లేదు, రాజశేఖర్ క్యాంటీన్ అని పెట్టి పేదలకు ఇచ్చిండేది, మేము సంతోషం సపోర్ట్ చేసిన వాళ్ళం. అలాంటి ఇష్టాలు ఆయనకి లేవు కాబట్టి అన్న క్యాంటీన్లు మూసాడు మొత్తం. మేము ఈ రోజు దాకా దాదాపు 200 పైచీల కోట్లు దాని మీద ఖర్చు పెట్టాం. వైసీపీ వాళ్ళు కూడా చెప్పొచ్చు, మేము కూడా సంక్షేమ కార్యక్రమాలు చేశాము, ఎంతో కొంత డబ్బు మేము కూడా ఖర్చు పెట్టాము, బట్టలు నొక్కాము, వీడియోలు తీసాము, ఫోటోలు తీసాము, సాక్షి పేపర్లో పైనుంచి కింద దాకా దాని ఫుల్ పేజు హెడ్లైన్స్ చేసుకున్నాము అని. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చేసిన సంక్షేమ కార్యక్రమాలకి వైసీపీ చేసిన దానికి హస్తిమ శకాంతరం తేడా ఉంది. హస్తిమ శకాంతరం, హస్తిమ అంటే హస్తి అంటే ఏనుగు, శకం అంటే దోమ. ఏనుగు ఎక్కడ ఉంటుంది, అక్కడెక్కడ ఉంటుంది, దోమ ఎక్కడ ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, అంత తేడా ఉంది. ఎలా ఉంది అంటే ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం ఇందాక నేను చెప్పాను 68,000 కోట్లు ఇచ్చాము అని. ఎంత ఇచ్చారు తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు? మొత్తం 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్ పథకం కింద ఇచ్చింది 5 సంవత్సరాల్లో 2019 నుంచి 2024 దాకా 5 సంవత్సరాల్లో 84,000 కోట్లు మాత్రమే ఇచ్చాం. మేము 2 సంవత్సరాలకే 68,000 కోట్లు ఇచ్చాం, 68,194 కోట్లు ఇచ్చినాం. అంటే 5 సంవత్సరాలకు గాను 2029కి కేవలం పింఛన్ల కింద మాత్రమే మా కూటమి ప్రభుత్వం 170,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది. 5 సంవత్సరాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పటికీ 68,000 కోట్లు ఖర్చు పెట్టింది. ఇంకా 3 సంవత్సరాలలో ఖర్చు పెట్టబోయే డబ్బు కూడా వేసుకుంటే పింఛన్ల మీద రాష్ట్రంలోని పేద బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్న 4,000 రూపాయల పింఛన్ మీద 170,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది. 1, 2 కాదు, బాగా వినాలి. 170,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఈ కూటమి ప్రభుత్వం. అంటే ఈ వాళ్ళ లెక్కల ప్రకారం వయసు ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క పింఛన్లు ఇంకా ఎక్కువ అవుతూనే ఉంటాయి. ఎందుకంటే ఇవాళ నా వయసు 50 అయితే ఇంకో 2 ఏళ్ళ తర్వాత 52, లేకపోతే నా వయసు వాళ్ళు 55 అయితే ఇంకో 2-3 ఏళ్ళ తర్వాత 58 అయిపోతుంది, 60 వచ్చేస్తుంది. 60 వస్తే ఆటోమేటిక్గా పెన్షన్ వస్తుంది, ఆటోమేటిక్గా మీకు పెన్షన్ వస్తే ఇక్కడ గవర్నమెంట్ కూడా ఖర్చు పెరుగుతుంది. సో ఈ రోజుటి అంచనాల ప్రకారం 170,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో పింఛన్ల మీదే ఈ కూటమి ప్రభుత్వం ఖర్చు పెట్టబోతోంది. మరి జగన్మోహన్ రెడ్డి సగం కూడా పెట్టలేదు, దాంట్లో సగం కూడా జగన్మోహన్ రెడ్డి పెన్షన్ల మీద ఖర్చు పెట్టలేదు 5 సంవత్సరాల్లో. ఓకే, పింఛన్ల పెంపు నాడు మోసం, రకరకాల డ్రామాలు చేశారు, రకరకాల కండిషన్లు పెట్టారు. ఈరోజు ఏ కండిషన్ లేవు, డైరెక్ట్గా సార్ ఆయన 6-7 కండిషన్లు పెట్టాడు. 1000 గజాల కంటే ఎక్కువ ఉంటే ఆయన పింఛన్ తీయేస్తా అన్నాడు. అన్నదాత సుఖీభవ 12,000 కోట్లు ఇప్పటిదాకా ఖర్చు పెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిందంతా సెంట్రల్ గవర్నమెంట్ పోయింది కాకుండా ఆయన ఇచ్చింది కేవలం సంవత్సరానికి 6,000 రూపాయలు మాత్రమే. మేము ఇచ్చింది 14,000 రూపాయలు. 14,000 రూపాయలు ఆయన ఇచ్చిన దానికంటే రైతులకు 2 ఎక్కువ ఇస్తున్నాం మేము. ఇది ఏదో నేను ఇక్కడ కూర్చొని చెప్పట్లేదు, ఎవరెవరి అకౌంట్లలో 10 రోజుల క్రితం డబ్బు పడ్డాయో వాళ్ళందరికీ తెలుసు. మనకి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఎంత ఇచ్చారు ప్రతి రైతుకి ఇది తెలుసు. ఒక వారం కూడా కాలేదు, వారం 10 రోజులు అయింది మొదటి విడత. ఈ సంవత్సరం మొదటి క్వార్టర్ మొదటి విడత వాయిదా డబ్బులు పడి 10 రోజుల క్రితమే పడ్డాయి కాబట్టి అందరికీ బాగా గుర్తుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికంటే 2 మేము ఎక్కువ ఇచ్చాం. 46,85,000 అంటే 47 లక్షల మందికి ఇచ్చాం. తల్లికి వందనం ఇందాకే దీని గురించి చెప్పడం జరిగింది. ఈ తల్లికి వందనంలో భారతదేశంలో ఇందాక నేను పింఛన్లు ఎట్లయితే 4,000 రూపాయలు దేశంలో ఎక్కడా ఇవ్వటం లేదు, ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదని ధైర్యంగా చెప్పాను. ఇప్పుడు కూడా అంతే ధైర్యంగా అంతే దమ్ముతో చెప్తున్నాను. కుటుంబంలోని ప్రతి బిడ్డకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా భారతదేశంలోని 28-29 రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు కూడా కుటుంబంలోని అందరికీ అంతమంది బిడ్డలకి ఇవ్వటం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తప్ప, తమ బడ్జెట్ భారం తగ్గించుకోవడానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ తప్ప
సంబంధిత నగదు బదిలీ పథకాలకి ఒక కుటుంబం ఒకే బిడ్డ అనే ఫార్ములా ఉండి జగన్మోహన్ రెడ్డి కూడా ముందు హామీ ఇచ్చాడు, తొంగలో తొక్కాడు. ఒక బిడ్డకి చచ్చి చావకుండా, అది కూడా ఫస్ట్ 6 నెలలు ఇవ్వలేదు, లాస్ట్ 6 నెలలు సంవత్సరం తీసేసి 4 నెలలు మాత్రం ఇచ్చాడు. సో కూటమి ప్రభుత్వం ఆ పరిమితిని తగ్గించి పూర్తిగా తొలగించి, ఒక బిడ్డకే ఇస్తామన్న దీన్ని పూర్తిగా తొలగించి 1వ తరగతి నుంచి 12వ తరగతి ఇంటర్మీడియట్ 12వ తరగతి వరకు చదువుకుంటున్న అర్హులైన పిల్లలందరికీ తల ఒక్కింటికి 15,000 రూపాయలు చొప్పున లాస్ట్ ఇయర్ 10,000 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం 10,000 కోట్ల పైజీలకు దాన్ని కేటాయించున్నారు. ఇప్పటికే డిఓలందరూ, దాని యొక్క డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ ఎవరెవరైతే అర్హులు ఉన్నారో స్కూళ్ళ వారీగా అనాథలకు కూడా, ఈ తల్లిదండ్రులు లేకపోతే, ఇప్పుడు మనం తల్లికి వందనం అంటూ మనం ఇప్పుడు తల్లికి ఇస్తున్నాము. దురదృష్టవశాత్తు అమ్మ అనే దేవత లాంటిది. అమ్మే లేకపోతే వాళ్ళని మనం వదిలేస్తే ఎట్లా? సో ఈసారి నుంచి అనాథలైన వాళ్ళకు కూడా వాళ్ళ అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి ఇవ్వాలి అని డెసిషన్ తీసుకున్నాం. సో ఏ అనాథ కూడా, తల్లి లేని అనాథ కూడా గవర్నమెంటే ఒక తల్లిలాగా ఉండాలి అని వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 15,000లో 2,000 రూపాయలు ఒట్టిగా స్కూళ్ళు ఆయన ఏదో ఒక పేరు పెట్టి 4-5 వేల స్కూళ్ళని ఏదో చేసే అన్నాడు. మొత్తం కాంట్రాక్ట్లు ఇచ్చారు, బాగా బొక్కేశారు. ఇది అట్లా కాకుండా దీంట్లోనే 2,000 రూపాయలు తెచ్చి స్కూళ్ళలో బాత్రూమ్లు, టాయిలెట్లు బాగా క్లీన్ చేయడానికి, ఏమంటారు, శుచిగా శుభ్రతతో ఉండే విధంగా అది కూడా చేయడం జరుగుతుంది. దెన్ ఫీజు రీయింబర్స్మెంట్. ఓకే, ఫీజు రీయింబర్స్మెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి గుండె మీద, ఆయన ప్రతి నెల 1వ తేదీ 2వ తేదీలో ప్రెస్ మీట్ పెడతారు కదా, ఈసారి ఏమనుకోకుండా మేము తెలుగుదేశం పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడాలి. మేము ఇచ్చింది మాట్లాడండి, మీరు ఇచ్చింది కూడా మాట్లాడాలి. మీరు వెళ్తూ ఎంత బకాయి పెట్టేసిపోయారు, ఎంత బకాయిని ఫీజు రీయింబర్స్మెంట్లో జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేసిపోయారో ఆయన ఈసారి మాట్లాడాలి. దమ్ముంటే మాట్లాడాలి. డిమాండ్ చేస్తున్నాం. వీఆర్ డిమాండింగ్ ఫ్రమ్ దిస్ ర్యాంపార్ట్స్ ఆఫ్ టీడీపీ ఆఫీస్, ఫ్రమ్ దిస్ టేబుల్ ఆఫ్ టీడీపీ ఆఫీస్, దట్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత బకాయిలు పెట్టేసిపోయారు అని. ఆయన 2024 దాకా ఎంత బకాయిలు పెట్టేసిపోయారో ఆయన గుర్తుంటుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ప్రతి నెల మీ ఇంట్లో మీకు కావాల్సిన మంది విలేకరులను మాత్రమే పిలుచుకొని పెట్టుకుంటారు కదా, వాళ్ళ దగ్గర మీరు పోతూ ఎంత ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండిపోయాయి, మేము ఎంత కట్టాము వచ్చిన తర్వాత అనేది మీరు మాట్లాడాలి. ఎందుకంటే మేము తెగపొడి చేసాం, చింపేసాం, బటన్ నొక్కాం అంటారు కదా. ఎక్కడెక్కడ బటన్ నొక్కలేదు, ఎక్కడ బటన్ నొక్కినా కూడా ఎందుకు పోలేదు, ఎలక్షన్ల ముందు ఎందుకు బటన్ నొక్కారు, అప్పటిదాకా సంవత్సరం పాటు ఎందుకు వాయిదా వేశారు, గాడిలు కాశారు, ఇవన్నీ వస్తాయి కదా. దమ్ముంటే ఫీజు రీయింబర్స్మెంట్లో బకాయిల గురించి వైసీపీ అధినేత, గొడ్డల పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడాలి. ఓకే, ఆయన డిమాండ్ స్వీకరిస్తే, ఆయన విఘ్నత ఒకే స్వీకరించకపోయినా నేనే చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీ విద్యా దీవెన, మీ యొక్క దాన్ని ఏమంటారు పథకం పేరు, అది నకిలీ. ఎందుకు నకిలీ అన్నా అంటే, వేలాది మంది విద్యార్థులు సర్టిఫికేట్లు కాలేజీలో బందీ అయిపోయినాయి. ఫీజు కట్టా కానీ ఆడ సర్టిఫికేట్లు ఇవ్వనంటాడు. ఫీజా నువ్వు కట్టకుండా నీ పాటు నువ్వు 11 సీట్లు తెచ్చుకొని చెక్కేసావు. మరి ఎవరు కడతారు? నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ కట్టింది, మరి నువ్వెందుకు కట్టలేదు? ఫుల్ పేజ్ యాడ్ మాత్రం ఎందుకు వేసుకున్నావు? 100 కోట్ల కొద్దీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, లెగసీ డెబిట్స్ మాకు వారసత్వంగా వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పోతూ మాకు దాదాపు 4,000 కోట్ల రూపాయల బకాయిలను వదిలేసి వెళ్ళారు, కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ మీదే. అదే కాకుండా కాస్మెటిక్ ఛార్జీలు ఇవన్నీ ఇంకొక 1,300 కోట్లు, మొత్తం 5,300 కోట్ల రూపాయలు విద్యార్థులకు సంబంధించి ఫీజు రీయింబర్స్మెంటు, హాస్టల్ ఛార్జీలు ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని బకాయిలు పెట్టి సంవత్సరం పాటు వాళ్ళకి ఫీజు కట్టకుండా ఏ మొహం పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్ళావు. అందుకే మీకు 11 సీట్లు వచ్చాయి. కాలేజీలకు ఇవ్వకుండా ఎగ్గొట్టింది మీ గవర్నమెంటే కదా. మీరు వదిలి వెళ్ళిపోయిన పాత బకాయిలతో పాటు ప్రస్తుత అవసరాలను కూడా కలిపి మేము మొత్తం చెల్లిస్తున్నాం. మా కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి మీ యొక్క బకాయిలను కట్టనే సరిపోతుంది మా బతుకంతా. పాత బకాయిలని కట్టుకుని రావాలి కదా. సరే, ఇంకా
దీపం 1, దీపం 2. దీపం 1 చంద్రబాబు గారు మొట్టమొదటిసారి 1995లో వచ్చినప్పుడు గ్యాస్ బండ్ అంటే అదొక వింత. మనం పొయ్యిల్లో వంట చేసుకునే వాళ్ళం. డ్వాక్రా గ్రూపులకి అందరికీ గ్యాస్ బండ్ ఇచ్చిన ఘనత మాది. అప్పుడైతే దీపం 2లో సబ్సిడీ ఇస్తున్నాం. అప్పుడు ఎంత అయితే అంత కొనుక్కునే వాళ్ళు. అప్పుడు బండ రావడమే దాన్ని గగనం. సో డ్వాక్రా వాళ్ళందరికీ ఇచ్చాం. ఇప్పుడు దాని మీద సబ్సిడీ ఇస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1,08,00,000 మందికి, రాష్ట్ర వ్యాప్తంగా 1,08,00,000 మంది మహిళా లబ్ధిదారులకు 4,57,00,000 సిలిండర్లను పంపిణీ చేయడం జరిగింది. 4,57,00,000 సిలిండర్లు, 1,08,00,000 మహిళా లబ్ధిదారులు. సో ఇంతకంటే మహిళలకు నేను చెప్పేది లేదు. ఎందుకంటే అంత ఏమాత్రం దీంట్లో ఒక పూచకుపుల అటుపోకుండా ఖచ్చితంగా ఇస్తున్నారు. ఇంకా ప్రజా పంపిణీ వ్యవస్థ మనకు రూపాయి కేజీ దానికి దాదాపు 3,344 కోట్లు. స్త్రీ శక్తి ఉచిత బస్సు ఇందాక నేను చెప్పినట్టు 2,700 కోట్ల రూపాయలు దానికి ఇచ్చాం. ఆగస్టు 15, 2025 ప్రారంభమైతే ఈ ప్రతిష్టాత్మకమైన పథకం కోసం 2025 వారిలో 1,900 కోట్లు, 1,952 కోట్లు ఈ 3 నెలలకు, ఏది కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలకు కలిపి మొదటి త్రైమాసికంలో 768 కోట్లు. అంటే ప్రతి నెల మినిమం మహిళలకు బస్సు కోసం మాత్రమే 250 కోట్ల పైన ఖర్చు అవుతుంది. 250 crores పైన కేవలం మహిళల బస్సులు దీనికే ఖర్చు అవుతుంది. మహిళా అమ్మ తల్లులు వినాలి, ప్రతి నెల 250 కోట్ల పైన కేవలం బస్సు ఛార్జీల కోసమే ఈ కూటమి ప్రభుత్వం మీకోసం ఖర్చు పెడుతుంది. గృహ నిర్మాణం కోసం 2,200 కోట్లు, అంగన్వాడీల కోసం దాదాపు 941 కోట్లు, ఉచిత విద్యుత్ సబ్సిడీలు, బలహీన వర్గాలైన ఎస్సీ, ఎస్టీ గృహాలకు ఉచిత గృహ విద్యుత్తు ఇస్తూ, కనీస యూనిట్ల పరిమితి లోపుండే వాళ్ళకి ఇస్తూ, సాంప్రదాయ చేనేత కార్మికులకు, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ సదుపాయాన్ని కల్పించడానికి దాదాపు 600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అంటే నేను 12 పథకాలు తీసుకుంటే ఇంతసేపు పడుతుంది, మొత్తం తీసుకుంటే ఎక్కడికో వెళ్ళిపోయాం. అందుకే తీసుకోవాలి. ఆటో డ్రైవర్ల సేవలో ఉచిత బస్సు ఇచ్చేందువల్ల మాకు నష్టం పడుతోంది అంటూ ఆటో డ్రైవర్లు చెప్పిన నేపథ్యంలో 436 కోట్ల రూపాయలతో ఆటోలు, 3 వీలర్లు, క్యాబ్ డ్రైవర్లకి 15,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం వచ్చింది. ఒకటి డీటెయిల్స్ కూడా చెప్తాను. విశాఖపట్నంలో 22,955 మంది లబ్ధిదారులకు ఇచ్చాం. నెల్లూరు జిల్లాలో 17,405 మంది లబ్ధిదారులకు ఇచ్చాం. ఇదేదో ఆషామాషి ఫిగర్లు కాదు, అంకెలతో సహా చెప్తున్నాం. ఎంత ఖర్చు పెట్టామని చెప్తున్నాం, ఎంతమందికి ఇచ్చాము కూడా చెప్తున్నాం. అన్నా క్యాంటీన్లు ఆగస్టు 2024 ఫిబ్రవరి 2026 మధ్యలో, అంటే ఫైనాన్షియల్ ఇయర్ పూర్తయ్యేదాకా 206 కోట్ల రూపాయలు దీని మీద వెచ్చించాం. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, మధ్యాహ్నం భోజనం కావచ్చు, డిన్నర్లు కావచ్చు. అన్నా క్యాంటీన్లలో గత 1.30 సంవత్సరంలో 10,81,84,967 టోకన్లు జారీ చేసి వేడి నాణ్యమైన ఆహారాన్ని, అన్నా క్యాంటీన్లో ఉన్న ఆహారాన్ని ఎవరు ఇప్పటిదాకా తప్పటంగా నేను చూడలేదు. అదొకటి మాత్రం మాకెప్పుడు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే అన్న పేరుతో, ఎన్టీఆర్ గారి పేరుతో పెట్టిందని ఆహారాన్ని ఎవరు ఇంతవరకు అందరూ తిన్న వాళ్ళందరూ బ్రహ్మాండంగా అని చెప్పారు. అట్లాంటి ఆహారాన్ని గత 1.30 సంవత్సరం ఫిబ్రవరి దాకా ఉన్నాయి నా దగ్గర ఫిగర్లు. 10,42 లక్షల మంది, 10,42 లక్షల మందికి జూన్ 2024 నుంచి మొన్నటి మార్చి దాకా 10 కోట్ల మందికి కూటమి ప్రభుత్వం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, రాత్రి భోజనం ఈ 3 కలిపి 10,42 లక్షల మంది పెట్టింది. సో ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఇంకపోతూ ఉండొచ్చు. సరే, ఇంతే చేశారా, ఇంకా చేయొచ్చు కదా అని ఎప్పుడు ఉంటుంది. చేయాలనే మాకు ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక నేను అన్నానే, మా మీద వదిలిపెట్టిపోయిన వారసత్వ అప్పులు, ఇందాక నేను కేవలం ఫీజు రీయింబర్స్మెంట్ మాత్రమే చెప్పా. మిగతా వెళ్ళని చెప్పాలంటే ఆయన చేసిన అప్పులు ఉన్నాయి కదా, ఆయన అప్పులు చేసే కదా మొత్తం రాజ్యం నడిపాడు. 59,427 కోట్ల రూపాయలని ప్రతి సంవత్సరం అప్పుల కోసం కడుతున్నాం. 59,427 కోట్ల రూపాయలని
ప్రతి సంవత్సరం అప్పుల కోసం కడుతున్నారు. దీంట్లో కేవలం వడ్డీలు 37,280 కోట్లు. అంటే నెలకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసిన అప్పుల కోసం మేము ప్రతి నెల 3,000 కోట్ల పైసలకు, కరెక్ట్గా చెప్పాలంటే 3,023 కోట్ల రూపాయలు, 3,023 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం బాబు. అసలు ఎంత కడుతున్నాం? అసలు 22,000 కోట్లు కడుతున్నాం. అంటే సంవత్సరానికంటే కనీసం 2,000 కోట్ల రూపాయలు అసలు, 3,000 కోట్ల రూపాయలు వడ్డీ, 5,000 కోట్ల రూపాయలు ప్రతి నెల. అంటే సంవత్సరానికి 59,000 కోట్ల రూపాయలు మీరు చేసి పెట్టిపోయిన అప్పులకి వడ్డీ అసలు 2 కడుతున్నాం. మొత్తం ఆదాయం మనకు వచ్చే మొత్తం ఆదాయంలో 25.37%, అంటే 50% జగన్మోహన్ రెడ్డి గారి అప్పులు వడ్డీలకి వెళ్ళిపోతున్నాయి. ఇంకేదైనా బంధు మనం చేసేది? ఆయన మనకి ఇచ్చిపోయాడు ఆస్తులు, అప్పులే ఆస్తులు కదా. సో 25% ఆయన అప్పులకి వడ్డీలకు పోతే మిగిలిన దాంట్లోనే అన్ని ఖర్చులు పెడుతూ ఇంత పెద్ద ఎత్తున కేవలం 12 ప్రోగ్రాములకు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి వడ్డీలకు పొంగా 1,17,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో మనం కట్టిపెట్టాం. జగన్మోహన్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఒక ఆర్థిక మంత్రి గారు ఉండేవారు. ఆయన పదే వచ్చి మేము ఇది చేసామని చెప్పాలి. ఈ మధ్య పెద్దగా రావట్లా. ఆయన పోర్షన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారే తీసుకొని ప్రతి నెల మొదటి వారంలో వాళ్ళ ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు. ఇందాక అనుకున్నాం కదా, మేము చాలా బాగా చేసాం, మీరు చాలా బాగా చేయలేదు అంటూ ఆయన దేనికి మనం తిరిగి ప్రశ్నిస్తే జవాబు చెప్పడు కదా. ఆయన చెప్పేసి ఒక గంట సేపు వాళ్ళని పెట్టుకొని వెళ్ళిపోతుంటాడు. సో ఈరోజు మేము ఆయన ఎట్లా ఇంకొక 10-15 రోజులు ఇంకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాడు కాబట్టి చెప్తున్నాం, జగన్మోహన్ గారు దయచేసి మేము సంపాదించి కూడా మేము సంపద సృష్టించబోతున్నాం గొప్పగా చెప్పుకుంటాం కదా. సో మీ క్రితం లాస్ట్ ఇయర్కి మా దీనికి కూడా ఉండే ఇది చెప్తాం. దాదాపు మీరు నెలకి మీ జిఎస్టీ వసూళ్ళు 3,500 కోట్లు ఉండేవి, అటు ఇటుగా యావరేజ్ మీద 3,500 కోట్లు ఉండేవి. మేము వచ్చిన 2 సంవత్సరాల్లో 4,900 కోట్ల రూపాయలకి ఆదాయం ప్రతి నెల పెరిగింది. మళ్ళీ ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది మరి. సో నెలకి దాదాపు 13,400 కోట్ల రూపాయలు కేవలం జిఎస్టీలోనే మేము పెంచాం. యావరేజ్ సరాసరిన ప్రతి నెల మీరు సంపాదించిన ఆదాయానికంటే మేము సంపాదిస్తున్న ఆదాయం 1,400 కోట్లు. మీ 3,500 కోట్స్ అయితే మాది 4,950 క్రోర్స్ యావరేజ్ మీద. అంటే మీకంటే ప్రతి నెల 1,500 కోట్లు సంపాదిస్తున్నాం. సంపాదించిన దాన్ని ఖర్చు పెడుతున్నాం. అందుకే గర్వంగా చెప్తున్నాం, 2 సంవత్సరాల్లోనే 1,17,000 కోట్ల రూపాయలు కేవలం 12 ప్రోగ్రాం కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ఇంకా చాలా ఉన్నాయి. డీటెయిల్గా పోవాలంటే ఒక్కొక్క గత జూన్లో అయితే దాదాపు మనం మేలో అయితే 19 భారతదేశంలో అందరికంటే ఎక్కువ జిఎస్టీ వృద్ధి రేటు సాధించాం మేలో. అదేవిధంగా జూన్లో కూడా మేలో అయితే 19% వార్షిక వృద్ధి, జూన్లో అయితే 16%. మొత్తం భారతదేశంలో చూస్తే రాష్ట్ర సొంత జిఎస్టీతో 21%తో దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉన్నాం. ఖర్చు సంపాదిస్తున్నాం, దాన్ని ప్రజల కోసం ఖర్చు కూడా పెడుతున్నాం. సరే, ఇంత డీటెయిల్గా చెప్పిన తర్వాత నేను కూడా 2,70,000 కోట్లు ఏదో ఖర్చు పెట్టాను అంటూ రేపు జవాబు చెప్తారు. బాబు, మీరు మొత్తం 2,70,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మేము 5 సంవత్సరాలు 2,70,000 కోట్ల రూపాయలు మీరు ఏదో వేసా అన్నారు. అది వేసేవాళ్ళకి పోయాయో లేదో దేవుడి కనుక పోయింటే మీకు బాగా ఓట్లు పడి ఉండాలి, పోలేదు కాబట్టి మీకు ఓట్లు పడలేదు. సరే, మేము కేవలం పెన్షన్కి మాత్రమే, కేవలం 4,000 రూపాయల పెన్షన్కి మాత్రమే 5 సంవత్సరాల్లో దాదాపు 1,70,000 కోట్ల రూపాయలు ఇప్పుడున్న అంచనాల ప్రకారం మేము ఖర్చు పెట్టబోతున్నాం. ఎందుకంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ఎక్కువ మంది పెన్షన్లు వస్తాయి కాబట్టి ఇంకా అవుతుంది. సో ఎక్కువ అవుతుంది కాబట్టి 1,70,000 నుంచి 1,80,000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ కోసం మాత్రమే ఖర్చు పెడతాం. తల్లికి వందనానికి నువ్వు ఖర్చు పెట్టింది 4 సంవత్సరాల్లో 20,000 కోట్ల రూపాయలు మాత్రమే. మేము 5 సంవత్సరాల్లో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. అన్నదాత సుఖీభవకి మీరు ఖర్చు పెట్టింది 23,000 కోట్ల చిల్లర. మేము దాదాపు 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం ఈ రాష్ట్ర రైతుల కోసం. స్త్రీశక్తి అసలు నువ్వు పైసా ఖర్చు పెట్టలేదు, మీరు టికెట్ తీసుకొని వెళ్ళమని చెప్పారు. మేము దాదాపు 8,000 కోట్ల రూపాయలు 5 సంవత్సరాల్లో ఖర్చు పెట్టబోతున్నాం. ఇంకా విద్యుత్ రాయితీ లెక్కే లేదు. మీరు
2 అప్ చేసి విద్యుత్ ఛార్జీలు పెంచారు కదా, మేము దాన్ని 2 డౌన్ చేయడానికి ఇప్పటికే 7,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఇట్లా నేను చెప్తూ పోతే చాలా వస్తాయి. సో మా ఆర్థిక సిద్ధాంతం ఏంటంటే సంక్షేమం అనేది జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టు భారం కాదు, అది ఒక ఆర్థిక పెట్టుబడి. ఎందుకంటున్నామంటే విద్యార్థుల ఫీజుల రీయింబర్స్మెంట్ కావచ్చు, పాఠశాల మౌలిక సదుపాయాలు కావచ్చు, బాలల పోషకాహారం కావచ్చు, గృహమాల రంగాలపై కావచ్చు, ఇవన్నీ భవిష్యత్ తరాల కోసం హ్యూమన్ క్యాపిటల్, మానవ వనరుల అభివృద్ధి, దానికోసం ఆ హ్యూమన్ క్యాపిటల్ కోసం ఖర్చు పెట్టే పెట్టుబడులు. సో విద్యావంతులైన ఆరోగ్యవంతులైన విద్యార్థులు, మానవ వనరులు భవిష్యత్తులో రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి ప్రధాన కారకాలుగా మారి రాష్ట్రాన్ని అప్పుల ఊబు నుంచి బయటేస్తారని మంచి ఆర్థిక వ్యవస్థ వైపు దాన్ని నడిపిస్తారని. సో మీలాగా మేము రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టకుండానే మా స్వంత వార్షిక ఆదాయంలో 23% సంక్షేమానికి ఖర్చు పెడుతూ, రాష్ట్ర స్వంత ఆదాయంలో 23% సంక్షేమాన్ని ఖర్చు పెడుతూ 25% మీరు వదిలి వెళ్ళిపోయిన అప్పుల అసలు వడ్డీలకి కడుతూ దేశంలోనే అత్యుత్తమైన సంక్షేమం 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే స్టేటే, రాష్ట్రమే భారతదేశంలో లేదు. ఇంట్లో అందరి బిడ్డలకు చదువు చెప్పించే, చదువుకు 15,000 రూపాయలు ఇచ్చే రాష్ట్రమే భారతదేశంలో లేదు. ఇంత ప్రాధాన్యాలు మేము పెట్టుకొని పారిశ్రామిక వృద్ధి నమూనా అమలు చేస్తూ మేము చేస్తున్నాం. చివరిగా ఒక్క క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పెద్ద ఆయన భావన కాబట్టి, ఆయన రాష్ట్ర అధ్యక్షుడు కాబట్టి ఆయన జవాబు చెప్పకపోతే ఎవరన్నా సరే వైసీపీ నుంచి ఎనీబడి, మా బాలయ్య బాబు చెప్పినట్టు ప్లేస్, టైం, స్టేషన్ ఎక్కడన్నా సరే మేము ఇచ్చిన ఈ అంకెల మొత్తానికి ఎవరన్నా సవాల్ చేయదలుచుకుంటే, సవాల్ చేయగలిగితే, సవాల్ చేసే దమ్ముంటే ఈ అంకెల మొత్తానికి మేము ఇప్పటిదాకా చెప్పిన పింఛన్ మొత్తాలు కావచ్చు, అన్నదాత సుఖీభవ కావచ్చు, లేదంటే తల్లికి వందనం కావచ్చు, లేదంటే స్త్రీ సంక్షేమం కోసం ఇచ్చిన ఫ్రీ బస్సులు కావచ్చు, విద్యుత్ రాయితీలు కావచ్చు, 2 డౌన్ ఛార్జీలు కావచ్చు, ఎనీథింగ్ ఈ కట్లో ఇప్పటిదాకా చెప్పింది ఇక రేపటి నుంచి మా వాళ్ళందరూ చెప్పబోయేది బీసీలకు ఎంత ఇచ్చారు, ఎస్సీలకు ఎంత ఇచ్చారు, మౌజోములకు ఎంత ఇచ్చారు, పాస్టర్లకు ఎంత ఇచ్చారు, అర్చకులకు ఎంత ఇచ్చారు, అవంతా ఇంకా చెప్పలేదు. ఆ కట్ట రేపటి నుంచి వరుసగా ఒక్కొక్కటి వస్తాయి. ఎవరికన్నా సరే మళ్ళా అదే బాలయ్య బాబు డైలాగ్ చెప్తున్నాము, ఎనీ ప్లేస్ ఎనీ టైం రెడీగా ఉంటాం, మీ సవాల్ కోసం సిద్ధంగా ఉంటాం.